హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. నేనైతే ఇప్పుడు పని అంతా తీరింది. పాలు పిండిన కాగబెడుతున్నా. ఇట్లా పెరుగు చేసి సర్లగా అయినాక తోడేసి పెరుగు చేసి ఊళ్ళో తిరిగి అమ్ముతున్నా. ఇక నైటు సాయంత్రం మాకు ఇక్కడ కేంద్రం లేదు. సాయంత్రం పాలు అన్నట్లు అవి ఉదయాన్నివి అమ్ముడు పోతున్నాయి, కానీ సాయంత్రానివి అట్లే ఉంటే ఎట్లా ఫ్రెండ్స్. బర్రెని జాదాలే కదా, బర్రెకి తవుడు పడుతుంది, పిండి పడుతుంది, చాలా బలమైన వస్తువులు పెట్టాలి, ఇట్లా నువ్వులు పట్టి పోయాలి, చాలా పని ఉంటుంది కదా. అందుకే అమ్ముడు అన్నట్లు. కొంతమంది ముసలోళ్ళకు పట్టిగానే వస్తా, కానీ ఇగో ఇట్లా నువ్వులు కూడా, నువ్వుల పిండి కూడా పట్టిపోయాలి. ఇగో ఇది పట్టిన అన్నట్లు నువ్వుల పిండి. రోజు కొద్దిగా నువ్వులకు బాగా రేటు ఉంటుంది కదా, నువ్వులు కూడా పట్టిపోయాలి. పిండి పట్టించుకురావాలి, బియ్యం, తావుడు బత్తలు కొనాలి. అంత ఖర్చు ఉంటుంది. మంచిగా తిండి పెడితేనే పాలు మంచిగా ఇస్తాయి. ఇక ఇంటి వాళ్ళకు కొంచెం ఫ్రీ అన్నట్లు, ఇంట్లో కొనుక్కోకుండా. దాని ఖర్చుల మందం మళ్ళీ జీతం 6,000 చిల్లర కడతా. 2 బాలరు 1 దొడ్డు ఉంది కదా, అట్లా కడతా. అందుకని ఇట్లా కష్టపడుతున్నాయని. కుక్కలే బాగా అయినాయి ఊళ్ళే. అంత మాకు కొట్టాలు లేవు, గేట్లు లేవు. కుక్కలు ఏమవుతుందో తాట్లే ఊళ్ళో భయం అవుతుంది. బర్రెని ఇట్లా కరిస్తే ఏం పడవు. ఒక బర్రెని కరిచింది అట నిన్న ఆల్రెడీ. ఓల బర్రెనో ఏమో పాపం, 2 మనుషులను కరిచింది. వాళ్ళు నిన్న హాస్పిటల్కి పోయి సూది వేయించుకొచ్చుకున్నారు. తాట్లవాయి గ్రామం, రాయకల్ మండలం, తాట్లవాయి గ్రామం, జగిత్యాల జిల్లా. చాలా కుక్కలు వెర్రి లేచి వేరే కుక్కలను కూడా కరిచినాయి. చాలా ఘోరంగా ఉంది. బాయ్ ఫ్రెండ్స్. మా ఇంటికి అయితే పెరుగుకు రాండి ఎవరన్నా అవసరం ఉంటే.